ఇక ఏపీ డిప్యూటీ సీఎం గదేనుల్లా చిన్న ముఖ్యమంత్రి పవనాల్ సారు మాట అంటే మాటనే. ఆయన మాటే శాసనం అని చెప్పాలి. ఒక్కసారి కనుబొమ్మ ఎగరేసిందంటే ఆ పని పక్కా అవుతుంది. కేంద్రమైనా సరే పవన్ కళ్యాణ్ సార్ చెప్పిండంటే పక్కా కిందకు దిగి రావాల్సింది. అగ్గో ఏమయ్యా ఉన్నట్టుండి గంతగనం పవన్ కళ్యాణ్ సార్కు కితాబులు ఇవ్వబడితే అనే డౌట్ వచ్చిందా? చూద్దాం పాండ్రి. ఇక ఏదేమైనా రాజకీయంలో పవన్ కళ్యాణ్ సార్ ఒక కొత్త ట్రెండ్నే సెట్ చేస్తున్నాడని చెప్పాలి. ఎందుకంటే ఎందరో రాజకీయ నాయకులు వస్తూనే ఉన్నారు, పోతూనే ఉన్నారు, కానీ పవనాల్ సార్ మాత్రం ఆయన మార్కు పాలనను మాత్రం ఎప్పటికప్పుడు పబ్లిక్ కు చూపెడుతూనే ఉన్నాడు. మరి ఉన్నట్టుండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ సార్ గురించి ఏమయ్యా వార్తానంటే, ఇచ్చిన మాట కోసం, ఇచ్చిన హామీ కోసం ఎంత దూరమైనా పోతాడు పవన్ కళ్యాణ్ సార్ అనే మాట గట్టిగానే వినబడుతుంటది కదా. ఏదన్నా పని కావాలంటే ఇచ్చిన హామీ కోసం ఎంత దూరమైనా పోతాడు, వెనక్కు తగ్గే ఆసక్తే లేదు. ఇక మరీ ముఖ్యంగా చెప్పాలంటే మొట్టమొదలు గెలిపించి అసెంబ్లీకి పంపిన పిఠాపురం నియోజకవర్గం ముచ్చట్లల్లో మాత్రం అస్సలు రాజీ వార్తలేడనే చెప్పాలి. ఇక ఇదే ముచ్చట్లల్లా పవన్ కళ్యాణ్ సారు పిఠాపురం పరిధిలకొచ్చే ఏ గ్రామ పబ్లిక్ కు హామీలు ఇచ్చిండో ఆ హామీలను నిలబెట్టుకుంటూనే ఉన్నాడు 1 by 1 గా. ఇక అందులో ముఖ్యంగా ఒక మాట చెప్పుకోవాలి. ఏపీలో గత ఎన్నికల టైంలో నేను పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం పరిధిలల్లో వచ్చే ఉప్పాడ గ్రామం దగ్గర తీర ప్రాంతం భారీగా కోతకు గురవుతున్న ముచ్చట పవన్ కళ్యాణ్ సార్ నోటీస్ కి అయితే వచ్చింది. దీంతో నన్ను ఎమ్మెల్యేగా మీరు గెలిపిస్తే బీజేపీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వంతో నేను మాట్లాడి పోరాడి తీర ప్రాంతం కోతకు గురి కాకుండా కాపాడుకుంటా మిమ్మల్ని, ఇది నా బాధ్యత, నేనిస్తున్న హామీ అని చెప్పి అక్కడి పబ్లిక్ కు మాటనిచ్చిండయ్యా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు. ఇక ఈ ముచ్చట్లలోనే కేంద్రం దగ్గరికి పోయి మోడీ సార్ తోని గట్టిగానే మాట్లాడి తీర ప్రాంత రక్షిత గోడ కట్టాలని చెప్పి 10 పాదలను తయారు చేపించి దానికి కావాల్సిన పైలనన్ని పురాగా తీసుకుపోయి మోడీ సార్ ముంగట పెట్టిండు. ఉప్పాడ వద్ద తీర ప్రాంతం కోతకు గురవుతుండుతోని ఈ గ్రామ పబ్లిక్ ల ఇళ్ళని సముద్రంలో కలిసిపోతున్నాయి, మునిగిపోతున్నాయి. ఇంకా అంతేనే కాదు, సముద్రం ఎప్పుడొచ్చి అలలతోని ముంచెత్తుతుందోనని చెప్పి అక్కడి పబ్లిక్ మస్తు బాధలు పడుతున్నారు, అవస్థలు పడుతున్నారు, తిప్పలు పడుతున్నారు. ఈ సముద్రం ఏ క్షణంలోనన్నా మమ్మల్ని కలిపేసుకుంటుందో అని చెప్పి భయంతోని మత్స్యకారులు నిద్రపోని రాత్రులు ఎన్నో గడుపుతున్నారు. ఈ సమస్యను నేను ఎరకబట్టినా నా నోటీస్కి వచ్చింది. మీరు దీనికి పరిష్కారం చూపాలని చెప్పుడే కాకుండా దగ్గర 323 కోట్లు కేటాయింపు చేయాలని చెప్పి 10 పాదాలను కూడా పంపిండయ్యా. ఇక ఇవన్నీ పరిశీలన చేసిన తర్వాత కేంద్ర సర్కారు సానుకూలంగా రియాక్ట్ అయ్యి పవన్ కళ్యాణ్ సార్ మీద ఉన్న అభిమానంతో అక్కడి పబ్లిక్ తిప్పలను అర్థం చేసుకొని ఉప్పాడ రక్షిత గోడ నిర్మాణానికి రీసెంట్ గానే ముచ్చట ఇది 323 కోట్ల నిధుల కేటాయింపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందయ్యా. ఇక ఈ విషయాన్ని సంతోషకరంగా ఏడికగా వంచుకున్నదయ్యా జనసేన పార్టీ. కేంద్రం ఇచ్చే నిధులతోని ఉప్పాడ దగ్గర రక్షిత గోడ నిర్మాణం అయితే అక్కడి పబ్లిక్ కు సముద్ర ముప్పు పోసది, సంతోషంగా ఉంటారు, హ్యాపీనెస్ వాళ్ళ బొకాలల్లా కనబడుతుంది. నేను ఇచ్చిన మాట నెరవేర్చుకుంటున్నా అన్నట్టుగానే ఈ ఫండ్స్ ను రిలీజ్ చేసిన కేంద్రానికి ధన్యవాదాలు కూడా చెప్పుకుంటా వచ్చిండు. కేంద్రం ఇచ్చే నిధులతోని రక్షిత గోడ నిర్మాణం అయితే అక్కడున్న గ్రామానికి సముద్ర ముప్పు తొలగిపోతుంది. ముఖ్యంగా తుఫాన్లు వచ్చినప్పుడు సముద్ర ఆటు పోట్లను సైతం తీరం గోడ గురి కాకుండా ఉంటదని చెప్పి చెప్పుకుంటా వచ్చిండు. ఏదేమైనా పవన్ కళ్యాణ్ సార్ అంటే పవన్ కళ్యాణ్ సారే, నాయకుడు అంటే నాయకుడే, లీడర్ అంటే గిట్ల కదా ఉండాలని చెప్పి మస్తు కితాబులు ఇచ్చుకుంటా, కామెంట్లు పెట్టుకుంటా, సప్పట్లు కొట్టుకుంటా మస్తు వైరల్ చేస్తున్నారయ్యా సోషల్ మీడియాలో ఇప్పుడు పవనాల్ సార్ పెట్టిన ఈ పోస్టుకు.